హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. మీకు అందరికీ శ్రావణ మాస రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఈ రాఖీతో. మాకు అన్నయ్య ఉన్నాడు, నేను డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళి కట్టొస్తాను. మా అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు. అన్నయ్య ఉన్న వాళ్ళు అదృష్టవంతులండి. ఎందుకంటే ఆయన పెద్ద అయిన కాబట్టి మనకేం బాధ లేదు అనుకుంటాం. తమ్ముడు ఉన్న వాళ్ళేమో తమ్ముడు ప్రొటెక్షన్ చేయాలి అక్కలు, కానీ నాకు ఆ బాధ లేకుండా నాకు పెద్ద అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య, సోమశేఖర్ బాబాయ్, చంద్రశేఖర్ అన్నయ్య, ముగ్గురు నా రక్షకులు. చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాం. నన్ను ముగ్గురు బాగా చూసుకునేవాళ్ళు. హాయ్ బాబాయ్, చంద్రశేఖర్ బాబాయ్కి శుభాకాంక్షలు రాఖీ పండుగది. అన్నయ్య, ఓంకర్ అన్నయ్య, చిన్న అన్నయ్య, మీకు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. నేను వస్తున్నాను రాఖీ తీసుకొని. మళ్ళీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. విజయాలు సాధించాలంటే కష్టపడాలి, మాటలు పడాలి. మన విజయం మనలో ప్రత్యేకత ఉంటుంది కదా, ఆ ప్రత్యేకతలను వేరే వాళ్ళు ఓర్చుకోలేక నా మాటలు అంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. కొంతమంది మీరు చూడండి, మీ పక్క వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ తోటి కోడల్లో ఎవరో సమాజంలో ఎవరో ఒకరు అంతేనా అంటారు. అక్కడికి వచ్చి కష్టపడి చూస్తే తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో అనేది. అది అంతేనా, కొండంతనా అనేది. అవమానాలు పడాలి, మన పని మనం చేసుకోవడమే. అవమానాలు పడాలి, కష్టాలు పడాలి, గుండెలు పలిగే మాటలు పడాలి. అప్పుడు కానీ విజయం ఎవరికి సొంతం కాదండి. ఇప్పుడు కోట్లకు పడికెత్తిన అంబానీ కూడా ఫస్ట్ పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టుబడి సరిపోయేటంత లేక అప్పు తీసుకొని ఫైనాన్షియల్గా తీసుకొని ఎదిగాడండి. ఎవరైనా అంతేనా, ఒక కృషితో పట్టుదలతో ఎదగాలి. నేను విజయలక్ష్మిని. 7th క్లాస్ చదువుకున్న నాకు మాత్రమే అప్పుడే 2nd క్లాస్లోనే నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు ఐఎమ్ B.Ed ఫైనల్ ఇయర్. సో నేను జాబ్ చేసుకుంటున్నాను. 13 years జాబ్ చేసుకుంటూ నేను నిలబడ్డాను. దట్ ఈస్ ద విజయలక్ష్మి. ఈ పయనంలో ఎన్నో మాటలు, ఎన్నో అగచాట్లు, ఇష్టం లేని వాళ్ళకి నీకెందుకు చదువు, నువ్వేం చేస్తావు, అసలు నువ్వేంటి, అందరికీ, నాకే కాదు అందరికీ ఉంటాయి కానీ అనుకుంటారు కదా, మాకు మాత్రమే కష్టాలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళకి లేవని చాలామంది అనుకుంటారు. ప్రతి వాళ్ళకు ఏదో ఒకప్పుడు. ఇప్పుడు పిల్లని బాగా తంతాడవాడు, ఎవరో ఉంటుంది, దాని దగ్గర వాడు ఒదిగి ఉంటాడు. ఎందుకంటే అది కూడా వెళ్ళిపోతే నాకు దిక్కుండదు భగవంతుడు అని. పిల్లని మాత్రం బాగా వహిస్తాడు వాడు. 50% వాళ్ళు ఇలాగే ఉంటారండి. కానీ ఆడదాన్ని గౌరవించాలండి. అందరికీ, అన్న చెల్లెలకు, అక్క తమ్ముళ్ళకి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇట్లా మీ విజయలక్ష్మి. భవానీ మాటూరు ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మేము మా తల్లి కడుపున పుట్టిన వాళ్ళ ముగ్గురం అండి. గీత, నాకన్నా చిన్నది, అన్నయ్య, నేను మధ్యలో దాన్ని. మా నాన్న చాలా గారాబం చేసేవాడు. నేను 6 months నుంచి అన్నయ్య దగ్గర ఉంటే నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారండి. మా అన్నయ్య నన్ను ఇంత బాగా చూసుకోవడం అనేది చిన్నప్పుడు చూసుకున్నారు, కాకపోతే నన్ను ఇంకా బాగా చూసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంది. అందుకే అండి, ఏ కష్టం వచ్చిన అన్నయ్య ఉన్న వాళ్ళ అదృష్టవంతులు. హాయ్ 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 అండి. నేను విజయలక్ష్మి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, నేను బాగున్నాను. ఇదండి నేను బ్లౌజ్, ఒక టాప్ను సెట్ చేసుకున్నానండి. బాగుందా కామెంట్ చేయండి, చెప్పండి ఎలా ఉంది. నేను బ్లౌజులు డిజైనర్ నేనే చేసుకుంటాను, నా బట్టలు నేనే కుట్టుకుంటాను. అవి కుదరకపోయినా, మంచిగా ఉన్న చెడ్డగా అదండి. పిల్లలకు కూడా నేనే కుడతాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలకు కుట్టాల్సిన అవసరం నాకు లేదు. సో భవాని మిషన్ కుట్టుకుంటే నాకేం డ్రెస్సులు కుట్టుకొస్తుంది. మా చెల్లె కూడా కుడుతుంది. మా ఇంట్లో మా మేనమ్మ ఒక మిషన్ వచ్చేది, వారసత్వంగా మాకు అందరికీ వచ్చింది. మా పిన్ని కూతురు శ్రీమతి అది కూడా కుడుతుంది. అండి, విద్య నేర్చుకోవడం అనేది అంత తేలిక కొద్ది రాదండి. కష్టపడాలి, శ్రమించాలి, మనసు పెట్టాలి, శ్రద్ధగా వహించాలి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. అప్పుడు విద్య మనకు వస్తుంది. అదే మన లైఫ్ లాంగ్ మనం చచ్చిపోయేంత వరకు దాకా ఉంటుందండి. హాయ్ హాయ్ హాయ్. మా B.Ed ఫ్రెండ్స్కి అందరికీ శుభాకాంక్షలు. 10th ఫ్రెండ్స్కి శుభాకాంక్షలు, ఇంటర్ ఫ్రెండ్స్కి శుభాకాంక్షలు, డిగ్రీ ఫ్రెండ్స్కి, మేడం వాళ్ళందరికీ శుభాకాంక్షలు, B.Ed ఫ్రెండ్స్ వాళ్ళందరికీ, మేడం వాళ్ళందరికీ, నన్ను ఆదరించిన మా STPకి అందరికీ శుభాకాంక్షలు అండి. హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. నమస్కారాలు.